ఫ్రెండ్స్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ అభిమానులు మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే రామ్ చరణ్ సినిమాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేస్తాను. మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియోను మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఈ వీడియోని హైప్ చేయండి. ఒకప్పుడు డిజాస్టర్ అయిన సినిమాలు రీసెంట్గా రిలీజ్ అయ్యి సూపర్ హిట్గా నిలవడం చాలా సర్వసాధారణమైన విషయంగా మారిపోయింది. ముఖ్యంగా ఆరెంజ్ చిత్రం గురించి మాట్లాడుకోవాలి. మగధీర లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత రామ్ చరణ్ చేసిన లవ్ స్టోరీ సినిమా ఇది. ఈ సినిమాకు సంబంధించిన పాటలు అప్పట్లో ఒక సెన్సేషన్. ఆ పాటల కారణంగా అంచనాలు ఎవ్వరు ఊహించని రేంజ్కి చేరాయి. అలా భారీ అంచనాల నడుమ విడుదలై ఈ చిత్రం ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్గా నిలిచింది. ఎంతలా అంటే ఈ చిత్ర నిర్మాత నాగబాబు నష్టాల్లో కూరుకుపోయి ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నాలు చేసే రేంజ్ ఫ్లాప్ అన్నమాట. ఆ ఫ్లాప్ చిత్రమే ఇప్పుడు నాగబాబు పాలిట అక్షయ పాత్రలాగా మారింది. మొదటిసారి రిలీజ్ చేసినప్పుడు సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఆ తర్వాత సందర్భానుసారంగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తూనే ఉన్నారు. రిలీజ్ అయిన ప్రతిసారి ఈ చిత్రం నాగబాబుకి లాభాల వర్షం కురిపిస్తుంది. ఇప్పుడు రీసెంట్గా ఈ చిత్రాన్ని మూడవసారి రిలీజ్ చేశారు. ఈసారి మొదటి 2 సార్లు రిలీజ్ చేసినప్పుడు ఏ రేంజ్ రెస్పాన్స్ వచ్చిందో ఇప్పుడు కూడా అదే రేంజ్ రెస్పాన్స్ వచ్చింది. బుక్ మై షో యాప్లో ఈ చిత్రానికి మొదటి రోజు 30,000కు పైగా టికెట్స్ అమ్ముడుపోయాయి. అదేవిధంగా రెండవ రోజు 25,000 టికెట్లు అమ్ముడుపోయాయి. కేవలం బుక్ మై షో యాప్లోనే ఈ చిత్రానికి 2 రోజుల్లో 55,000 టికెట్లు అమ్ముడుపోయాయి. డిస్ట్రిక్ట్ యాప్ను కలుపుకొని చూస్తే అక్షరాల ఈ చిత్రానికి 80,000కు పైగా టికెట్లు 2 రోజుల్లో అమ్ముడుపోయాయి. ఇక ఈ చిత్రానికి మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 1,60,00,000 గ్రాస్, రెండవ రోజు ఈ చిత్రానికి 1,10,00,000 గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అలా మొదటి 2 రోజులు కలుపుకొని ఈ చిత్రానికి 2,70,00,000 గ్రాస్ వసూళ్లు వచ్చాయి. దీంతో మొదటి 2 రిలీజ్లను కలుపుకుంటే ఈ చిత్రానికి ఇప్పటి వరకు 7 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. వాలంటైన్స్ డే వరకు ఈ చిత్రానికి రన్ ఉండే అవకాశం ఉండడంతో మరో 2 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు ఈజీగా వస్తాయని తెలుస్తోంది.